నేను కలపడం చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా, ఎక్కడా అని అనుకుంటున్నారా? చెప్పాను కదా గైస్ లాస్ట్ వీడియోలో వాడపల్లిలో అయితే అన్నదానం చేస్తున్నారని చెప్పేసి, అక్కడే అనమాట ఈ భోజనం. ముందుగా అయితే మనం భోజనశాలలోకి ప్రవేశించే ముందు అయితే మనకి లైన్ అయితే ఉంటుందన్నమాట. ఆ లైన్ లోనే మనం వెళ్తూ ఉంటాము. అయితే మేము వెళ్లే టైంకి లోపల భోజనశాలలో అయితే జనం ఫిల్ అయిపోయారు. సో మేమైతే బయట నుంచున్నాము. బయట అంటే చెప్తున్నాను కదా ముందు లైన్ అయితే ఉంటుందని, ఆ ప్లేస్ లోనే మనం అక్కడ కూర్చోడానికి కూడా సిట్టింగ్ ఉంటుంది. వెళ్లే దారిలో అయితే మనకి ఖచ్చితంగా తమ్మ అనేది వెయ్యాలి. అయితే వాళ్ళకి తెలుస్తుంది కదా ఎంతమంది ఫుడ్ తింటున్నారు రోజుకి అని చెప్పేసి, దానిలో తెలుస్తుంది అనమాట. అందుకని వాళ్ళైతే తమ్మ వేయించుకుంటారు. ఇంక లోపలికి వెళ్ళగానే చూస్తున్నారు కదా జనం అయితే ఇలా కూర్చుంటారు. లోపల టేబుల్ అవన్నీ ఉంటాయి. మనకి ప్లేట్ లో కూడా అరిటాకు వేసి అందులో భోజనం పెడతారనమాట. ముందుగా అయితే ఆవకాయ పచ్చడితో స్టార్ట్ చేశారు. తెలిసిందే కదా మా వైపు ఆవకాయ లేనిదే ఎవరికైనా సరే ముద్ద దిగదు. ముందైతే ఆవకాయతోనే తింటారు. సో అందుకని ఆవకాయ అయితే వేశారనమాట. తర్వాత రైస్ వేశారు. ఈ లోపల రైస్ లో కలుపుకుని తినడానికి. నెక్స్ట్ పప్పు, అలానే గుమ్మడికాయ కూర కూడా వేశారు. పప్పు అయితే ఎంత బాగుందో చెప్పలేము మాటల్లో. నాకైతే చాలా నచ్చింది. అన్నిటికన్నా నాకు పప్పు అయితే నచ్చింది. అలానే ఇంకొక విషయం, ఇక్కడ సాటర్డే మాత్రమే కాదు ప్రతి రోజు అన్నదానం అయితే జరుగుతుంది. చాలా మంది వచ్చి టైం సరిపోవట్లేదు అని చెప్పేసి గుడి నుంచి అలానే డైరెక్ట్ గా వెళ్ళిపోతూ ఉంటారు. ఈసారి ఖచ్చితంగా అలా చేయకుండా ఫుడ్ తినే వెళ్ళండి. మేమైతే వచ్చిన ప్రతిసారి ప్రసాదాన్ని స్వీకరించే వెళ్తాము. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.